హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, సిఎస్ఎఫ్ ట్రీట్మెంట్ సంబంధించిన ఫిజికల్ అప్డేట్ మనకి పీఈటీ పిహెచ్డి ఎప్పుడు ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సిఎస్ఎఫ్ ట్రీట్మెంట్ సంబంధించిన నేను ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ నేను టెలిగ్రామ్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతవరకు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో మీరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. రిక్రూట్మెంట్స్ ఏమేమో నేను చూసుకుంటే ఒకసారి సిఎస్ఎఫ్ ఫైర్మెన్ వాళ్ళకి ఫిజికల్ అయిపోవడం జరిగింది. సో వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. అదేవిధంగా సిఎస్ఎఫ్ డ్రైవర్ వాళ్ళకి కూడా ఫిజికల్ కండక్ట్ చేయాలి. సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ ఫిజికల్ కండక్ట్ చేయాలి. స్పోర్ట్స్ మ్యాన్ హాకీ, సో స్పోర్ట్స్ మ్యాన్ హాకీకి సంబంధించిన మనకి రిక్రూట్మెంట్ 2025లో వచ్చినా కానీ పీఈటీ పిహెచ్డి కండక్ట్ చేస్తున్నామని చెప్పారు, కానీ అది కూడా పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ 2025 కూడా సో మనకి సిఎస్ఎఫ్ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్స్ అన్నీ స్టాప్ అవ్వడం జరిగినాయి ఫ్రెండ్స్. సో ఎందుకో చూసేద్దాం. సో మనకి సిఎస్ఎఫ్ ట్రీట్మెంట్ సంబంధించిన ఒక నోటీస్ వైరల్ అయింది కదా. సో ఆ నోటీస్లో మనకి ఆగస్టు 27 నుంచి ఫిజికల్ స్టార్ట్ అవుతుందని చెప్పారు, కానీ మనకి ఇక్కడ చూసుకుంటే ఎస్ఎస్సి జీడీ సంబంధించిన నోటీస్ రావడం జరిగింది. ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఫిజికల్ కండక్ట్ చేయడం జరుగుతుందని. సో ఎస్ఎస్సి జీడీ నోటీస్ రావడం వల్లనే మనకి సిఎస్ఎఫ్ ట్రీట్మెంట్ సంబంధించిన ఫిజికల్ కూడా స్టాప్ చేయడం జరిగింది. సో రిక్రూట్మెంట్ కాబట్టి మ్యాన్ పవర్ కూడా ఎక్కువ కావాల్సింది మనకి దీంట్లోనే ఉన్నారు కాబట్టి సో ఫస్ట్ ఇదే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ అయిన తర్వాత మనము సిఎస్ఎఫ్ ట్రీట్మెంట్ ఫిజికల్ ఎప్పుడు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన విధంగా చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అక్టోబర్ 1 నుంచి ఉండే అవకాశం ఉంది. సో లేదంటే సెప్టెంబర్ లాస్ట్ నుంచైనా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఏం చేస్తారంటే అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ అయ్యే ఎస్టిమేషన్ టైం వేసుకోండి, కానీ మీరు ఫిజికల్ బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నేను చెప్పాను కదా, మనకి ఫిజికల్తో పాటు ట్రేడ్ మ్యాన్ సంబంధించిన ట్రేడ్ కూడా ఉంటుంది. ఆ రోజే మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తారో ఆ ట్రేడ్కి సంబంధించిన స్కిల్ నేర్చుకుని పెట్టుకోండి అని చెప్పాను. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఆ రోజు ఉంటుంది. సో ఫిజికల్ ట్రేడ్మెన్ సంబంధించిన రిక్రూట్మెంట్ మాత్రం చాలా త్వరగా అయిపోతుంది, ఎందుకంటే మనకి ఫిజికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్ 3 ఈ ఒకే రోజు ఉంటాయి కాబట్టి సో మీరు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు టైం దొరికిందంటే అది మీ లక్ అనుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఏ రిక్రూట్మెంట్లో మనకి ఇంత టైం దొరకలేదు, కానీ టైం దొరుకుతుందంటే అది మన లక్ అనుకుంటూ వెళ్ళాలి, అంతే తప్ప మనం డిమోటివేట్ అవ్వకూడదు. ఇది ఫిజికల్ అయిన తర్వాత నుంచే సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ సంబంధించిన ఫిజికల్ ఉంటుంది. సో అదేవిధంగా నేను సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్కి ఎంతమంది అప్లై చేశారు కూడా చెప్పడం జరిగింది. 9,22,668 మంది అప్లై చేశారు. సో మనకి ఫిజికల్ సెంటర్స్ వచ్చేసి కూడా 62 ఫిజికల్ సెంటర్స్ని అలాట్మెంట్ చేయడం జరిగింది. సో మనం సౌత్ జోన్ చూసుకుంటే ఫిజికల్ సెంటర్స్ ఏపీ, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, పాండిచేరి, తమిళనాడు, తెలంగాణ. సో సౌత్ జోన్లో ఈ ఆల్ స్టేట్స్లో మనకి ఫిజికల్ సెంటర్స్ ఇవ్వడం జరిగినాయి. సో ఆ ఫిజికల్ సెంటర్స్ వచ్చేసి మనకి 5 ఉన్నాయి. ఏపీలో వచ్చేసి విశాఖపట్నం, తెలంగాణ వచ్చేసి బేల్, హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, పీఈటీ పిహెచ్డి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్ అన్నీ ఒకరోజు జరుగుతాయి. సో ఎవరు క్వాలిఫై అవుతారో దాని తర్వాత మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎవరు మినిట్ పెడతారో వాళ్ళకి రిటర్న్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఫైనల్లీ మనకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ ప్రాసెస్ చెప్పడం జరిగింది. సో డాక్యుమెంట్స్ కూడా ఏమేమి తీసుకోవాలి అది కూడా నేను చెప్పడం జరిగింది. సో ఎవరైనా చూడకపోతే పైన ఐ కార్డ్ ఉంటుంది, చూసేయండి. సో డేటా జస్ట్ క్వాలిఫై నేచర్ ఫ్రెండ్స్, ఎలాంటి మినిట్ ఏమి ఉండదు. సో కంప్యూటర్ సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే డిఎంఏకి 1:2 కింద తీసుకోవడం జరుగుతుంది. ఫైనల్లీ 1 మెంబర్కి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి టోటల్ వ్యాకెన్సీస్ చూసుకుంటే 1161 పోస్టులు ఉండడం జరిగినాయి. సో మన డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్కి చూసుకుంటే 2,322 మంది పిలవడం జరుగుతుంది. సో మీరే చూసుకోండి కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుందో. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకి నో నెగిటివ్ మార్క్స్ ఫ్రెండ్స్, 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 12th లెవెల్ బేస్ సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ నేను సిఎస్ఎఫ్ ట్రీట్మెంట్ సంబంధించిన కోర్స్ కూడా చెప్పడం జరిగింది. సో తీసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో కోర్స్ లింక్ ఉంటుంది. సో క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్రజెంట్ కోర్స్ ఉంటే తీసుకోండి, సో లేదంటే
వాళ్ళు టైం అయిపోయిందని తీసేయడం జరిగింది. సో ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్, చాలా మంచి రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, 100+ మార్క్ టెస్ట్ ఉంటాయి. చూసుకోండి ఫ్రెండ్స్, మీరు మార్క్ టెస్ట్లో ఎంత రాసినంత మంచిది. సో ఈ కోర్స్ తీసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, క్లిక్ చేసి డైరెక్ట్గా బై చేయగలరు. సో ఈ కోర్స్లో మీకు ఇంకా 12% డిస్కౌంట్ కావాలంటే ENBQN అని టైప్ చేశారంటే మీకు 12% డిస్కౌంట్ వస్తుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏది ఏమైనప్పటికీ మనకి SSC/GD ఫిజికల్ అయిన తర్వాతనే CSF ట్రీట్మెంట్ సంబంధించిన ఫిజికల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందరూ చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. సో మనకి ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని ఒక రోజు ఉంటాయి కాబట్టి డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని పెట్టుకోండి, అదేవిధంగా టెట్కి సంబంధించిన స్కిల్ కూడా నేర్చుకుని పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్లో నేను CSF ట్రీట్మెంట్ సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగచ్చు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.